ఎన్నికలు జరిగిన వారం 10 రోజుల్లోనే రిజల్ట్ రావడం సాధారణం. కానీ ఈ ఏడాది 2024 మేలో జరిగిన ఎన్నికల ఫలితాల కోసం జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలు, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ఆలస్యం కానుంది. ఇప్పటికే ఓటింగ్ జరిగిన ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలలో అక్కడ అభ్యర్థుల భవిష్యత్తును అక్కడ నమోదు కావడం జరిగింది. వాటి చుట్టూ మూడంచెల కంచెను పోలీసు భద్రతను ఏర్పాటు చేసి పహారా నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు మాత్రము కొన్ని విహారయాత్రలకు ప్రశాంతత కోసము చల్లబడేందుకు ఆయా విహారయాత్రలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్నాళ్ళు అంటే గత నెల రోజుల పాటు వాళ్ళు ప్రచారంలో దూసుకెళ్లారు, ప్రజల మధ్య ఉన్నారు. తాము చేయబోయే పనులు, చేసిన పనులు, తామిచ్చిన గవర్నమెంట్గా ఉన్న అంటే గతంలో ప్రభుత్వాలుగా పనిచేసిన నాయకులందరూ కూడా వారి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఇటు వాతావరణం చల్లబడింది, ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత వాటి రిజల్ట్ కోసం మాత్రం కొంత ఉత్కంఠ వాళ్ళలో ఉన్నప్పటికీ వారు మాత్రం ప్రశాంతంగా తమ అంటే ఇప్పటి వరకు ఏ విధంగా అయితే హడాబుడి హర్రీబరీగా ఉన్న వారందరూ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో హ్యాపీగా మరి గడిపేందుకు ఎక్కువ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇది రాజకీయ నాయకులకు కాస్త ఉపశమనమని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలంటే ఈ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు జూన్ 4 అవుతుంది. ఆ జూన్ 4 తర్వాత వారి భవితవ్యం బయటపడేందుకు అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఎన్నికల బరిలో నిలిచిన నాయకులందరూ కూడా ప్రశాంతంగా, నెమ్మదిగా, హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ వారిలో తెలియని ఒక భయమా, లేదంటే ఒక ఆందోళన, లేదంటే ఇంకా ఏదైనా చెప్పుకోవచ్చు, ఒక ఉత్కంఠ మాత్రం వాళ్ళలో ఉంది. ప్రజలు ఏ విధంగా మరి తీర్పునిస్తారు, తమకు అనుకూలంగా ఉంటుందా లేదంటే వ్యతిరేకంగా ఉంటా అన్నది ఒక టెన్షన్ మాత్రం వాళ్ళలో ఉంది. కానీ వారు కనిపించని మేడి పండులాగా లోపల ఎలా ఉన్నా కూడా బయటికి మాత్రం గంభీరంగా కనిపిస్తున్నారు. వారికి ప్రశాంతత కనిపిస్తుంది. వారు ఒక విధంగా చెప్తే వారికి ఎట్లాంటి టెన్షన్ లేకుండా ప్రశాంత వాతావరణంలో వారు ముందుకు సాగుతున్నారు. జూన్ 4న వారి భవిష్యత్తు ఏంటి, వారి రాజకీయ జీవిత భవిష్యత్తు ఏంటి అన్నది బయటపడేందుకు అవకాశం ఉంది.